స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ తన ఫ్లోరిడా ఫామ్ బీచ్ దగ్గర ఉన్న ఆయన యొక్క రిసార్ట్లోకి ఒక గన్ పట్టుకుని ఒక అపరిచిత వ్యక్తి అన్నోన్ వ్యక్తి పెనెట్రేట్ అవ్వడం. అక్కడ అదృష్టవశాత్తు అక్కడ అధ్యక్షుడు లేడు, అతను పట్టుకోవడం జరిగింది. ఇరాన్ ఒకప్పుడు ఆల్రెడీ ఆయితుల్లా అలీ ఖైమనీ చెప్పడం జరిగింది, ఒకప్పుడు చెవి మీద పేల్చారు, ఈసారి బుల్లెట్ అయితే మిస్ అవ్వదని ఇరాన్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అంటే ట్రంప్ హత్యకి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంటే ఇరానియన్ అధినేతలను చంపడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. దానికి ఇజ్రాయెల్ యొక్క మొసాదు సిఐఏ ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్పెషల్ ఫోర్సెస్ పని ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖైమనీని అంతమొందించడం. దీంతో పాటు ఆయితుల్లా అలీ ఖైమనీ కొడుకు ముస్తాజా అనే వ్యక్తే ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమనీకి వారసుడిగా ప్రకటించడం జరిగింది. ఆయన హత్యకు కూడా జరుగుతుంది. తర్వాత ఆయితుల్లా అలీ ఖైమనీ ఇప్పటికే తన వారసత్వాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, తన తర్వాత కొన్ని డజన్ల కొద్ది మందిని వారసుడిగా, అంటే ఒకవేళ ఆయితుల్లా అలీ ఖైమనీ చనిపోతే ఆయన కొడుకు అవుతాడు, ఆయన చనిపోతే మిలిటరీ హెడ్ అవుతాడు, ఆయన చనిపోతే ఐఆర్జీసీ హెడ్ అవుతాడు, ఆయన చనిపోతే వాళ్ళ కింద అలా ఒక 20 సక్సెసర్ లైన్స్ని ఆయన ప్రకటించేశాడు, ఒకళ్ళ తర్వాత ఒకటి. అంటే ఏంటి, అమెరికా ఏం ప్రయత్నం చేస్తుంది, రిజైమ్ చేంజ్. ఆయితుల్లా అలీ ఖైమనీ చంపేసి ఇరానియన్ అధ్యక్షుడిని చంపేసి ఈ ఆర్మీ అధ్యక్షుల్ని ఈ కొడుకుని చంపేస్తే ఇంకా ఆయితుల్లా అలీ ఖైమనీ వంశం అంతమైపోతే ఇక కొత్త ప్రభుత్వం వస్తుంది అనేది అమెరికా కళ. కానీ ఆయితుల్లా అలీ ఖైమనీ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నన్ను చంపేయచ్చు, మీరు నన్ను చంపగలుగుతారు, అది కరెక్టే, నాది వీరమరణం, మార్టైర్డమ్ అవుతాను, నాకు అదే ఆదర్శం, కానీ నేను లొంగను, ఇస్లామిక్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు లొంగదని ఆయన ప్రకటిస్తున్నాడు.